మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఆంధ్రోళ్ళు అంట ఓడిపోయారంట మన మీద. ఎరికేనా? ఎట్టు ఓడిపోయారు, ఎన్లు ఓడిపోయారు. మరి ఏమాట ఆడొచ్చు అంటే చెప్తా ఈనూరి. జరసేపే చెప్తా, ఎక్కువసేపు ఏం చెప్ప, ఈయనే ప్రయత్నం చేయదు. తాగారు, ఊగారు. కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత ఫుల్లుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్ చేసిన, తూలుగుతూ ఊగుతూ వాంతులు చేసుకుంటూ గుర్గావ్ రోడ్లపై యువతి యువకుల అవస్థలు. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినాయట. రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరిగినాయట. కేవలం 3 రోజులే, 30, 31, 1 తారీఖు. ఈ 3 రోజులల్లా 1000 కోట్ల రూపాయల మందు తాగిరట. మీ కడుపు చల్లగుండా నాయనా. మీరు లేకుంటే రాష్ట్రం మొత్తం ఏడికాడికి బర్బాద్ అయిపోతట్టుంది. 3 రోజులల్లా 1000 కోట్ల రూపాయల మందు తాగిరట. అబ్బర కొడుక. హైదరాబాద్లో ఈగల్ తనిఖీల్లో 4 డీజేలు సహా 5గురికి గంజాయి పాజిటివ్. గంజాయి కూడా దొరికింది. అది ఇంకా 3 కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 2731 మంది మందు బాబులు దొరికిరంట. దగ్గర 3000 మంది, 2731 మంది దొరికిరంట. ఏపీలో 3 రోజుల్లో 500 కోట్ల లిక్కర్ మాత్రమే సేల్ అయిందంట. అందుకోసం మనం ముందుగానే చెప్పిన ఏపీలో ఓడిపోయారు టీజీలతోటి అని. వాళ్ళకి 500 కోట్లేనట 3 రోజులల్లా. మనకు మాత్రం 1000 కోట్ల రూపాయలు. మనం దేంటనే తగ్గుతామా? దేంటే తగ్గేది లేదు. తక్కువ అయితే మళ్ళీ పాడైపోయిన అమ్మో మన కీటం వచ్చి కింద పడుతుంది. వాళ్ళ 500 కోట్లు తాగితే వాళ్ళతో మనకు లెక్కనా? మన తాగుడు చెప్తారన్న ఆ సామిరంగా మామూలు తాగుడు తాగదంట. కేవలం 3 రోజులల్లా 1000 కోట్ల రూపాయలు చుక్కేసి చిక్కారు. తాగిరు, దొరికిరు. ఇంకేం ముచ్చట్లేదు. ఇక ఒక్కొక్క కాడైతే తాగినాక మమ్మగాని ఊదురా మయ్యగాని అంటే నేను ఊదా. అరే ఊదురా నాయన, ఏం కాదు, ఏం పాయింట్లు ఎక్కువ రావు, మమ్మగా నువ్వు అంటే నేను ఊదా సార్. నేను ఇవాళ ఎందుకు ఊతా? ఇవాళ కూడా ఊతా. అరే ఇవాళ తాగుదల దినోత్సవేనా, ఇవాళ ఎట్ట ఊతారు? నేను ఊదనని ఆలు పెట్టిరట. అరే నాయన ఆల్రెడీ తాగినట్టున్నావు, ఎంతో కొంత వస్తుందిరా మయ్యగాని, జర్ర ఊద అంటే ఆ పుల్ల నోట్లో పెట్టగానే వెనకకే పీలుస్తున్నాడు కానీ ముందరకు ఊత్తలేరట. వయ్య గట్ట కాదు పీర్చేది, పీర్చుడు కాదు, ఊదాలే. ఊతే ఎంతో కొంత వస్తుందని అంటే లేదు సార్ నాకు గిట్నే ఊది వస్తుంది. అయినా కానీ 31 తారీఖు నాడు ఎట్ట పట్టుకుంటారు మీరు? 31 తారీఖు నాడు అందరు తాగుబోతులు దినోత్సవమేనా, మరి తాగుబిట్టి ఏం చేస్తారని వాళ్ళు అంటారు. కేవలం ఈ సైబరాబాద్ దగ్గరేనంట 56 ఉడ్డీలుగా అయ్యారంట. 56ఏనా? 56 ఉడ్డీలుగా పోలీసు వాళ్ళు అంతా అయితే 928 మంది ఏమో దొరికిరంట. చూడు కథ గట మొత్తం పట్నం మొత్తం కలిస్తే 2731 మంది దొరికిరు. చూడురి. తాగుతోడే కడతాడు తల్లపని అనే సామెత ఉండే కదా, గది ఇదే కావచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే అరే 31 నాడు అంటేనే తాగేదా, మరి గియాలు కూడా ఎట్ట పట్టుకుంటారంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమో 11, 12, 1 దాకా బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసిరు. మరి ఓపెన్ చేసిరు కాబట్టి తాగిరి. ఆడనేమో తాగమని చెప్పి ఈయనేమో పట్టుకుంది. మరి ఎక్కడ పోవాలి? పోవాల్సిందే, తప్పదాలు ముందుగానే చెప్పిరు. తాగండి కానీ మాకు దొరకకూరి అంటే అర్థమైంది, ఇళ్ళనే తెచ్చుకొని ఇళ్ళల్లో తాగి ఇళ్ళనే ఉండాలని వాళ్ళు చెప్పిరు. కానీ మనోళ్ళు వింటారు అట్లా? అట్ట తాగితే 30% అవుతుంది. అది అన్ని పండుగలకు చేసే పని. ఇంట్లో తెచ్చుకొని తాగుతా 31 నాడు వేరే పండుగలకు అయితేనేమో ఏమో ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో అక్కో బావో చెల్లు ఆలు వీళ్ళు వస్తుంటే ఎంతో కొంత తాగి గట్టినే మామూలు ఆలీలు వస్తారు కదా, ఇళ్ళలో తాగి బయటికి వెళ్తారు దసరాకు దీపాలకు. కానీ 31 అనగానే ఇది గట్టే రామాసాయ. 31 నాడు బాగా తాగాలి, బయటనే తిరగాలి. తిరిగి చేసారు కానీ మరి పోలీసులు కూడా దొరకమని చెప్పాడు. పోలీసుల్లో దొరికితే ఒక్కొక్క ఆయన తాగినాక సార్ మా అమ్మగా నీ కాలు మొక్త సార్, మా అయ్యగా నీ కాలు పెద్ద ఎడ్డింగ్లే ఇచ్చింది. అలా తాగి సొయ్యి లేకుండా కింద పడితే పోలీసు ఆయన పోయి లేపుతుంటే అట్నే కాలు పట్టుకొని ఓసారో పోలీసు వాళ్ళ మీరు బూట్లు పోలీసు లెక్కనే ఉన్నాడు, కిందికి వెళ్ళి పైదాకా చూసి అమ్మర కొడుక పోలీసు వాళ్ళే సార్, జర్ర ఇయ్యాలి ఒక్కనాడు ఇచ్చిపెడు సార్, ఇయ్యాలి ఒక్కనాడు తాగుతా, మళ్ళీ నేను తాగ సార్, ఈ తాగుడు పాడైపోను, నేను వద్దంటే మా దోస్తుగాడు బయటికి పట్టుకొచ్చింది సార్. ఇంకో గిసవంటి వాళ్ళంట 3000 మంది దాకా దొరికిరు. దగ్గర 3000 మంది దాకా దొరికిరు. 3 రోజుల 1000 కోట్ల రూపాయల మంది తాగిరు. ఇక మరి వైన్ షాప్ వాళ్ళకు పైదరాకు ఏమొస్తుంది? నిన్నవల్లనే కొత్తగా వచ్చి వైన్ షాప్ వాళ్ళు నిన్నవల్లనే ఎలక్షన్ల పైసలు, 31 పైసలు, మళ్ళీ పోతే క్రిస్మస్ అప్పుడు పెళ్లిలు వచ్చింటే ఈ పైసలు మొత్తం కొట్టుకనే పోయినట్టే పాడైపోను. అందుకోసమనే ఎక్సైజ్ శాఖ వాళ్ళకు పోయేది మొన్న అవి వేసిరు కదా, ఆ వేసినప్పుడు బొచ్చడి పాయిద వచ్చిందట. పోయినసారి కంటే ఇంత ఎక్కువనే వచ్చిందట. ఈసారి చూస్తే ఇప్పటికంటే గతంలో ఉన్న తాగిన రికార్డులల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వచ్చిందంటే 3 రోజులలో 1000 కోట్ల రూపాయలు తాగుడు అంటే మామూలు ముచ్చట అనులా. గంత తాగుడు తాగిరంట. వాయ్యా మీ తాగుతోళ్ళే కనుక లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం వెనకకే కానీ ముందరకైతే పోనట్టుంది. తాగినోళ్ళు మీ అందరికీ జోహార్లు నాయన.